హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, నేను ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క నామమును సన్నతిస్తాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను. నా నోట ఎప్పుడు కూడా ఆయన కీర్తి, ఆయన నామము గణపరచబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో మనం చాలాసార్లు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా, ఆరాధించడానికి బదులుగా, ఆయన నామమును కీర్తించడానికి బదులుగా చాలామంది వారి లైఫ్ని వాళ్ళు శపించుకునేవారుగా ఉంటారు. ఇతరుల విషయమై కీడును పలికేవారుగా ఉంటారు, నాశనమును కోరేవారుగా ఉంటారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, వ్యర్థమైన ఒక పలుకులు వారి నోటి నుండి తెప్పిస్తారు. కానీ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఏంటంటే, నిత్యము కూడా నా పెదవులు, నా నాలుక ప్రభువును స్తుతిస్తాయి. ఆయన కీర్తి ఎల్లప్పుడూ కూడా నా నోట గణపరచబడుతుంది, ఆరాధించబడుతుంది, కొనియాడబడుతుంది అని సెలవిస్తున్నాడు. అవునండి, ఆ దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉన్న ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని బట్టి దేవుణ్ణి స్తుతించాడు, గణపరిచాడు, ఆరాధించాడు. తన యవ్వన జీవితమును దేవునికి సమర్పించుకొని తనకివ్వబడిన తలాంతును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతించి, ఆరాధించి గణపరిచేవారుగా ఉన్నారు. ఎక్కడ దేవుని నామము గణపరచబడుతుందో, స్తుతించబడుతుందో, హెచ్చించబడుతుందో, ఆరాధించబడుతుందో, ఎవరైతే వారి స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి హెచ్చించేవారుగా ఉంటారో వారి జీవితంలో ప్రభు దిగివచ్చి వారిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, వారి పరిస్థితులను మార్చివేస్తారు. కాబట్టి గొర్రెల కాపరి అయిన దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి కీర్తించటను బట్టి ఆయనను గొర్రెల కాపరి స్థాయి నుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు దేవుడు మహారాజుగా నియమించాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించే బిడ్డగాను ఉండు. ఎవరి లైఫ్లో అయితే స్తుతి ఆరాధన ఉంటుందో, ఎవరైతే స్తుతి ఆరాధన చేయడానికి ఇష్టపడతారో, ఎవరైతే దేవుని నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారో వారి జీవితంలో చాలా మార్పులు వస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు సమాధానంగా ఉండగలుగుతారు. ఇంకా వారు చేసే స్తుతి ఆరాధన వారి పరిస్థితులను మార్చేదిగా, వారిని హెచ్చించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించే మనస్సును కలిగి ఉండండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఉన్నతముగా హెచ్చిస్తారు, మీ పరిస్థితులన్నీ ఆయన మార్చివేస్తారు. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.